హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాం. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించుకున్న వాగ్దానము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనము. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనకి సమాధానం కలుగును గాక. ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తారండి. కాబట్టి ఈరోజు ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతాము, అడిగిన సమస్తాన్ని మనము పొందుకున్నాము. ఇచ్చిన వాగ్దానం ఏంటి? నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేస్తా అన్నాడు. మనం ఎప్పుడైతే తన ప్రియకుమారుని మనం విశ్వసించున్నామో, తన ప్రియకుమారుని ద్వారా మన యొక్క పాపం తొలగించుకుని తన యొక్క కృపను మనం తీసుకుని ఉన్నామో, ఆ రోజున సమస్తాన్ని జయించే వారిగా మనము మారిపోయాము. సమస్తాన్ని మనకి ఇచ్చేవాడిగా దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఏం చేయాలో చెప్పిన, నువ్వు ప్రతిరోజు ప్రాముఖ్యంగా నువ్వు దేవునికి ఇవ్వాలి. అటువిధంగానే ఏదైతే ఆదివారం ఉందో, ప్రత్యేకంగా ఏదైతే మందిరంలో ప్రార్థనలు ఉంటాయో దాంట్లో మొదటి స్థానం దేవునికి నువ్వు ఇవ్వాలి. మొదటగా వెళ్ళేవాడుగా నువ్వు ఉండాలి, మొదటగా ప్రార్థించే వాళ్ళ నువ్వు ఉండాలి. అటువిధంగానే దేవుని యొక్క వాక్యాన్ని ఏదైతే బోధిస్తున్నారో దాన్ని నీ హృదయంలో దాచుకుని దాంట్లో ఉన్న మర్మయుక్తమైన సంగతులను దేవుని ఎప్పుడైతే అడుగుతావో అడిగిన సమస్తాన్ని దేవుడు నీకు తెలియజేస్తాడు. ఎందుకంటే మర్మమై ఉన్న వాటిని మనం తెలుసుకునే శక్తి మనకు దేవుడు అనుగ్రహించినాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం బట్టి మనం అడుగుతాము. అటుదాన్ని మందిరంలో ఏదైతే వాక్యం చెప్తున్నారో ఆ మందిరంలో వాక్యాన్ని విని ఈ వారం అంతా మనము ధ్యానించాలి. ఎందుకంటే దేవుని యొక్క మందిరంలో అనేకమైన మేలులు దాగి ఉన్నాయి. ఆ మేలున్నింటికి వారసులు ఎవరు? మనమే. మందిరానికి వెళ్ళి ఆ మేలును పొందుకుని దేవుని నామాన్ని కనపరచడంలో గొప్ప ధన్యత అండి. కాబట్టి కుటుంబాలతో మనం మందిరానికి వెళ్దాము. అటుదాన్ని మందిరంలో ఉన్న ఆశీర్వాదాన్ని మనము పొందుకుందాము. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవా, నీకే వందనా స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో దేవా అడుగుడే మీకు ఈ పని అన్నారు తండ్రి. ఇదిగో దేవా అడుగుతున్నాం తండ్రి. ఈ వాగ్దానం బట్టి తండ్రి, ఈ ప్రార్థనలు ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారు తండ్రి, ఏకీభవించిన ప్రతి ఒక్కరికి తండ్రి సమాధానం కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఎవరు తండ్రి ఏ అవసరం గురించి అయితే వాగ్దానం బట్టి అడుగుతున్నారు తండ్రి, అడిగిన సమస్తాన్ని వారు పొందుకునుగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి ప్రయాణాల్లో తండ్రి మీరే తోడే నడిపించండి తండ్రి. ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారినగా కానీ ప్రవచిస్తుందండి. ఏసు పొందిన తండ్రి ప్రతి ఒక్కరు స్వస్థపరచబడినగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి ఆర్థిక ఇబ్బందిని ఆర్థిక సమృద్ధిగా మారునుగా కానీ ప్రవచిస్తున్నాం దేవా. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా జనైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.